అది చికెన్ ఇలా ఆదివారం కదా ఓ కిలో అంతా చెప్తానా. అయ్యో నువ్వు చికెన్ ఎదురునంటే కాదురా మొన్న అడిగితే ఏది నీకు బాండ్ పేపర్ రాసి వచ్చిందా? అయితే పోయినా కానీ మొన్న ఏదో పైసల గురించి ఇంటికి వచ్చి వెళ్ళి పెట్టిపోయినమాట. ఏం సంగతి? ఎక్కడి పైసలు ఎక్కడి? చెరువు కాడ చూసినా అది 1000 రూపాయలు వచ్చేది ఉన్నది. ఈయన ఇవ్వకపోతుంది. నాకు ఏ చెరువు కాడి తెలియదు, ఏ బాయి కాడి తెలియదు. సంతకాలు పెట్టాను ఎడికెళ్ళి తెచ్చేయాలి పైసలు అన్న సంతకాలు ఉంటున్నాయి. ఇంత పైసలు సంతకాలు పెట్టిన పని చేసాం కదనే. ఏమో మరి ఏడవైనా 5 రోజుల్లో పైసలు రావాలి. అందరికి వచ్చిన నీకే రాలేదు, నీ పెన్నెవ రాలేదంటాను, నువ్వు రాలేదంటాను. ఏమో మరి మీరు ఏమనుకుంటారు? ఇంటన్నా కావచ్చు నువ్వు ఎవరికరగా అవు తింటే తెలుస్తుంది. ఇది చూడు కనబడతలేదు బొత్త బొర్ర. ఇక పోసావా అన్ని కైత్కాల మాటలు మాట్లాడకాను. 1 పైసగా 2 పైసలు కాదు 1000 రూపాయలు నాకు రేపు ఇచ్చిందని కావాలి. నేనైతే ఊరుకుంటాను కాదు, మంచిగా చెప్తాను నేను. నువ్వేమో తమాషాలు చెప్తాను. ఏంది కైత్కాల మాటలా? ఎట్ట కనబడుతున్నారా నీకు? ఈ ముచ్చటేవాళ్ళని తింటే నేను 100 రోజుల 10 పైసలని నేను ఒక్కదాన్ని తిన్నట్టు అనుకుంటూ తినబడ్డదా? ఇప్పుడు గిట్ట అన్నావు, ఇంకోసారి గిట్ట అనేవు. నవ్వుకుంటా కోసిన ముక్కు రాదట ఏడితే. ఏమో ఈ పైసలు ఎవరికి కావాలరా 1000 రూపాయలు? ఊరంతా అంటాను కానీ సరే ఇంటికి వచ్చేది చికెన్ తినబోతుందా? నీ చికెన్ ఎవరికి కావాలరా? నాకు చికెన్ అద్దేమద్దు. చికెన్ అత్తన్న పారా అత్తపా సరేరా. కినాలకి అట్ట కడ్డం ఎత్తే 5 నిమిషాలల్లా 6 ఎకరాలు పారుతాయి. ఉప్పు బతున్నట్టున్నాడు బాడుకో. వా చికెన్ వాసన మంచిగా వస్తుంది. పాటో మంచిగా నడుతున్నట్టుంది కోరి. కడుపు నిండా తింటా రాజుగాడు పిలిచేస్తాను అన్నాడు. మాలతి ఓ మాలతి పోషావా గిటచ్చిన ఏమి లేదే ఆసన కమ్మగా వస్తుంది. ఏం కూర అంటుందివే? బెండకాయ పులుసు వండుతాను. ఎండాకాలం కదా, ఎండలు బాగా కొడతానే అని రోజు గరేసింత పులుసు అవుతుంది. ఏంది బెండకాయ కూర వండుతావా? మరి మీ మొగడేమో అక్కడ కలిసి చికెన్ కొంచెం పోతాన్న పోషవకీలు అంతా అన్నాడు కదా. ఈ నల్ల మొగపోడు చికెన్ తీసుకొచ్చేదే ఏడాదికి ఒక్కసారి ఊరంతా సాటింపు ఎత్తాండా. ఈ పాస్వాన్లోడు చెప్పుడు సరే, ఈ కడుపు గుత్తది వాసన పట్టుకొని హచ్చుడు సరే. ఏ చికెన్ ఎక్కడిది పోషావా? నా మోహన్కి గంత దేశానా? నేను చికెన్ తినక 6 నెలల పొద్దు అవుతుంది. మా ఇంట్లోకైతే చికెన్ తీసుకురాలే, గా ఇంటి ముందు ఎల్లవగిట్లా తీసుకురామనవచ్చు. అబ్బా బౌరూపుల పొట్టిదానా, రాజుగడు పతాకం కలిసి పోషవ చికెన్ వండుతాన్న ఇంటికి రా అన్నాడు. నా కండ్లతోటే చూసినా. నువ్వు చికెన్ వండుతలేని బెండకాయ అంటావా? రేపు చెప్తావు నీ సంగతి. సరే తీయే పోయేస్తా. నువ్వుల కారంతో 4 బుక్కలు తింటా. ఓ పోషావా నీకు అబద్ధం చెప్తానా? చెప్పు గట్లా అనే. సరే తీ 6 వేలేదు కావచ్చు మరి ఎవరు తెచ్చిందో. వాళ్ళది నీ పోటీ వస్తలేదు. జరుగు ఎవరెవర పోటీ వాళ్ళు రాలేదు, వాళ్ళు బందుకుండు. మళ్ళీ ఒకసారి తీస్తా. నీ పోటీ వాళ్ళు చల్లకుండా పోటీ వాళ్ళు వస్తలేవు, మన వస్తలేవు. 5 నిమిషాల తర్వాత తీస్తా. కానీ ఈ ఫోటో దిగిన వాళ్ళు ఎంతసేపు నిలబడి చూస్తారు? బొమ్మలు చూసినట్టు అటు పోయి చేయిపోరి పని. కోసక్క నువ్వు కొలతలే పెట్టకపోతే మమ్మల్ని ఎట్లా పని చేయమంటావు? మేము ఇక్కడ కొట్టుకొసేస్తాను. నువ్వు కొలతలు పెట్టి మేము చేస్తాం. అరే ఎందుకు ఇస్తారు? ఫోటోలు అందరినీ దించినాక పెట్టా కొలతలు. అవరకైతే మీరు అందరి కొద్ది పట్టిపోర్రి. సరే సరే పని చేసుడు తక్కువ, ఎగవాడు ఎక్కువ. మీద నన్ను నేను చేసే పనికి నాకు సావై సత్తన్న. ఫోటోలు అగ్గిదారుగా ఫోటోలు వస్తారు, మన వస్తారు. ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళే మాట్లాడతారు. వీడికి నీకే
మాల తిప్పు. ఇక మాలతి నీ కీడికి ఇక నీ కీడికే పోసావా ఇవరు నరేష్ నీది నీది ఓకే గిరికా లేట్గా వస్తారు నా ఫోటో రాకపోయినా నాకే బాధ. ఓ పోషక్క వాళ్ళకేమో తక్కువ పెడుతుంది మాకేమో ఎక్కువ పెడుతుంది ఏంది ఎందుకు పెట్టావు అక్క? అలాగే తక్కువ పెట్టి మాకు ఎక్కువ పెట్టినావు. ఎవరికి తక్కువ పెట్టింది ఏం మాట్లాడతారు మీరు? తక్కువ ఎందుకు పెడుతుంది? అందరికీ ఒకటే నీకు కొడతారు. తక్కువ పెట్టింది మాకు ఎక్కువ పెట్టింది. ఎవరన్నది మాకెందుకు తక్కువ పెట్టింది? మీకెందుకు ఎక్కువ పెట్టింది? అందరిది ఒకటే కొలత. నీ కళ్ళు మింగినే ఆయే, రెండు రెండే పెడతా అందరికి. అలా ఐదు కాదు, అలా కాదు. నువ్వు కొలుసుకో, నీకు నమ్మకం ఎన్నిసార్లు లేకపోతే. కొడతారు? నీకు ఎన్నిసార్లు కొలిచి పైసార పెడతారు? కొడతాను ఇక, నువ్వు కాంగున్నా నీకే పైసార కొడితే వీళ్ళందరికీ ఎప్పుడు పెట్టాలి వీళ్ళందరికీ మరి? ఎప్పుడు పెడుతుంది? గట్టెట్లక్క అందరూ సమానం పెట్టాలి నువ్వు. సమానం వచ్చింది అక్క. ఎందుకు గట్టిగా బదనం చేస్తారు మనుషులు? మీకు తక్కువ పెట్టి మాకు ఎక్కువ పెట్టింది అక్క. మాకెందుకు తక్కువ పెడతా అక్క? లేదన్నా మీకు తక్కువ పెట్టి మాకు ఎక్కువ పెట్టింది. ఇంకో చేస్తే నువ్వు చెయ్యి, లేకపోతే లేదేమన్నా ఇంత పని పనికి వస్తే చేసినట్టు గిదే చెప్తారు పోతాయి. నేను. పనికి వస్తే ఏ, గిదే నువ్వు చెయ్యిరా, పోతాయి. నీకు పెట్టినా కదా నువ్వు చెయ్యి. ఏం నిలబడి చూస్తారు రాండ్రి మీరు. మేటి కొలత పెట్టినప్పుడు కొలత పెట్టినట్టు చేయాలి కానీ తక్కువ పెట్టింది తక్కువ పెట్టిందని ఏమో మర్రపడతారు ఇక్కడ పుణ్యానికి వచ్చినట్టు. పుణ్యానికి ఏందక్క? మీకు వాడాలి మాకు వాడాలి, మాకు వాడాలి మీకు వాడాలి. పడతాయి తక్కువ చేస్తానవా? పడతాయి అందరికి సమానం పడతాయి. ఏం చెప్పు నువ్వు చెప్పటోళ్ళకి చెప్తాను, చెప్పని వాళ్ళకి చెప్తలేవు. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటాను. ఏం చెప్పిస్తాను నువ్వు పని? ఎక్కడ కొలతలు పెడతావు? ఎవరు పని చేస్తలేరే? వాళ్ళందరూ పని చేసే కూర్చున్నారు. చేసిందే చేస్తుంది, చేయింది చేస్తలేదంటే చేయింది ఉత్తానే ఇస్తారా పైసలు? అది చేసింది కాబట్టి కూర్చున్నది. నీదైతే నీ పని చక్కగా చేసుకోరాదు, నువ్వు చేసిన వాళ్ళు చేస్తారన్న పడుతుంది. నరేష్ గా ఏం చెప్తారు? నీ కొద్దిగా పొద్దున్న చిన్న పొరలెక్కే కుడతాను, పని అయిందనే కుడతావా? ఎందుకక్క మా పని అయింది, మేము ఎగురుతున్నాం. మా పని అయిపోయింది. మా పని ఉంటే అడిగే పోసావా నువ్వు? మా పని పని అయిపోయింది. ఉంటే అడుగు పోతా, మేము మా పని చేసుకుంటాం. అయిపోయింది. నీకెందుకే మధ్యలో? నీకెందుకు మధ్యలో? నాకెందుకా? సరే చెప్తా తీ. అయ్యో ఎల్లు వెళ్ళారిందా? అయింది, మా పని అయిపోయింది. ఎగురు ఎగురు రే, వాళ్ళు తప్పు కొడతాను. ఎగురు ఏమన్నా గారు మమ్మల్ని ఫోటోలు తీరా పోసావా? పొద్దుగాల వచ్చినాం పడిగాడు ఆకలి కాబట్టి చూపం కాబట్టి 12 అయితే తీసేది ఉండే కదా, రంగ రంగునే తీస్తే అయిపో. అవుతలేదా? ఇప్పుడు మొదలు పెట్టాలి అంటాను అట్లా. నాకు కూడా, నేను కూడా పొద్దుగా తినకనే వచ్చింది, ఇంకా నేను తాళం కూడా చేయలేదు. నీకు జీతం వస్తాను మాకేమవుతాను? ఈ బండి కట్టి పెట్టుకొని ఈడ. అశోకు అశోకు
ఇగో నీ ఫోటో ఒకసారి వస్తుంది ఒకసారి వస్తలేదు, పొద్దుగా వస్తుంది మళ్ళీ పొద్దుకి పోయి కూడా వస్తలేదు. నువ్వు రేపు ఖచ్చితంగా గడ్డం తీసుకుంటేనే రా 100 రోజుల పని కింద నాకు రాకుండా మంచిదే 100 రోజుల పని లేకుండా మంచిదని గడ్డం తీయాలి. గడ్డం అంటే ఇష్టం ఉన్నాను అయితే ఇంటికాడ కూర్చుంటే గింత పొడుగు పెంచుకోగానే 100 రోజుల పనికి వస్తే ఇప్పుడు నీతో 10 నిమిషాలు టైం వేస్ట్ మళ్ళీ రాకుండా రాకపోతే అంత మోరున్నది నీకే పని చేసుకుంటానికి. మరి ఏం చేయమను, గడ్డం అంటే నాకు ఇష్టం. మరి భూలక్ష్మి టైం అయింది ఇంకా వస్తుంది ఇది పనికి వస్తా అని చెప్పిన అప్పటికి ఇంటికాడ అన్న మరి ఏమన్నా అంటదో ఏంది వచ్చినట్టు తిరుగుతుంది కావచ్చు. ఇంత బాగానే కొడుతుంది కదా. ఈ నల్ల మొగపోడు పొద్దుగాల నేను పనికి పోయేటప్పుడు పనికి వస్తా అని మంచిగా పని తప్పించిండు. ఈ ఇంట్లో ఏమో అగ్గో మంచిగా మొద్దు అన్నట్టు అన్నాడు కదా, ఈ పండుడికైతే ఏం తక్కువ లేదు. ఈ నల్ల మంచిగా పెట్టిరా అయ్యా అంటే అస్సలుగా ఇంటలేదు నా మాట. ఇది వచ్చిందిగా. ఓ మనిషి ఏం చేస్తాను? ఉన్నా ఉన్నా దీనికి ఏం చెప్పాలి? ఏం చేస్తాను? సెల్లొత్తుకుంటా మంచిగా ఊపుకున్నావా ఇంట్లో? నీకు అసలు విషయం తెలియదు. నువ్వు పోయినావా నీ వెనకనే వచ్చిన ఆడ 3 బజార్ అక్కడ పిల్లటం వచ్చింది. పిల్లట ఇదేమవుతుంది అని అనుకొని అటు పోదామా ఇటు పోదామా అటు పోదామా ఇటు పోదామా అని అనుకో అటే వచ్చిన. అటు వచ్చేసరికి సర్రా పడ్డ సర్రనట్టు కడుపుతే బాధకింది. ఏం చేయాలి చెప్పు? నీ కథలన్నీ నాకు మాయరికే. పని తప్పించుకున్న ముచ్చట్లు మొత్తం చెప్తావు. ఆ పని కన్నేమో ఆ పోసి పగ పట్టినట్టు నాకే ఎక్కువ కొలత పెట్టింది, వాళ్ళకేమో తక్కువ పెట్టింది. నువ్వు అత్తవేమో అని పిట్టకు పెట్టినట్టు చూసుకుంటున్నా. ఇక అత్త లేకపోతే ఆ అత్త లేకపోతుంది. ఆ పని అంతా వేసే వరకు నా ఊపిరి అంతా వెళ్ళిపోయింది తెలుసా నీకు? ఏంది నీకు పని ఎక్కువ పెట్టిందా? అది నీకు ఎట్లా ఎక్కువ పెడుతుంది, వానికి ఎట్లా తక్కువ పెడుతుంది? అది పని ఎట్లా అయిపోతుందో దాని పని ఊడగొట్టకపోతే నా పేరు పై పేరు పెట్టు. నువ్వేం బాధపడవు దానికి. నువ్వు సపరేక లోపలికి ఇవాళదాకా కడుపు నొత్తాంది నాకు గట్టిగా దెబ్బ తాకిందని మొల్లోనే మాట్లాడుతుంది. ఇప్పుడేమో లగాంచి మొత్తుకోబడుతుంది. ఇంట్లో పనే సాధన అయితే లేదు, దాని పని ఒడగొట్టుకొని వస్తాడట మొగోడు. ఏ అంటే నీకు ఎట్లా అనిపిస్తానా? నా లెవెల్ ఏంది, నాకు కత్తి ఏంది? ఈ పని నేను చేయాలా? దాని పని ఉడగొట్టకపోతే నువ్వేమైందిరా అన్నాను ఎరికేనా? నీ పనగడ మొత్తం నాకు తెలుసు, ఊరోళ్ళకి అందరికి తెలుసు. పొద్దున అనవలేదా అత్త అని నాడు ఇంట్లో వండుకొని ఉంటుంది ఇంటికి వచ్చే వరకు. బయట అయినా గెలవచ్చు కానీ ఇంట్లో గెలవలేకపోతాను నేనైతే. ఇప్పుడు దాంతో పని చేసుకొని వచ్చిన మరి ఇంట్లో పని చేసినావా? ఇంట్లో పని శాత కాదు, బయట పని శాత కాదు, ఇంకేం పని శాతం అవుతుంది నీకు? ఈ నిక్కడానికే పని చేస్తావు. ఆడికొచ్చి ఆ పని చేసినోని కాదు, వీడుండి ఇంట్లో పని చేసినోని కాదు, ఇంకా నా మీద కోరుతానవా? నేను చేసి పెట్టేదాకా నీకు బువ్వే నోట్లకు రాదు. బాగా మాట్లాడతాను. నువ్వు చేస్తాను అందరు చేస్తారు కానీ అయినా నీతోటి ఒర్రి నా గొంతంతా పోతుంది. నీతోటి ఒరుకుంటుంటే గిట్లనే చీకటి అయ్యేటట్టున్నది. నేను అన్నం కూరలు అనుకొని తింటా. ఏంటిది మళ్ళా ఒర్రాకు నువ్వు. అయ్యో ఇది కాక 1000 రూపాయలకి దాన్ని అంటాను. ఇక అసలు ఈ లొల్లి కారణం మీద పోసి దాని దగ్గరికి పోయి అది ఎట్లా దీనికి ఎక్కువ పెడితే కొలత దాన్ని అడిగేస్తా నేను. నీ అవ్వ పోసావా? ఓ పోసి సపరేట్ ఏంద్రా బారకాయ పోసి అంటాను ఏంద్రా? ఫస్ట్ పోసావానే పిలిచిందే. నేను చెప్పు పోసేవారు పిలిస్తే పోసేవారు నాకు ఇంద్రా ధర బాడక నేనేమో నా పైన నేనున్నా. ఈ ఫోటోలు అలా ఉన్న ఫోటోలు వస్తలేవు మంచిగా చెప్పి అందరికి సమానంగా చూడు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూస్తే మాత్రం నువ్వు పని చేపియద్దు, నువ్వు పని దిగిపోవాలి. పని తీసేపిస్తా ఏమనుకుంటానో ఎట్లా కనిపిస్తానా మేము? నువ్వు ఇంటికాడ నువ్వు నీకేం తెలుసురా పని మంచిగా చేస్తలేనని.
నువ్వు నా పిల్లానికేమో కొలత ఎక్కువ పెట్టిపోతా వానికి నరేష్ గారు వాళ్ళ లెక్కనేమో వాళ్ళు తక్కువ పెట్టిపోతావట. ఇది ఎందుకు అట్లా చేయించు చెప్పు నాకు. నీకు చెప్పిందని నేను ఇద్దరిని చెప్పుబట్టి చంపుతా బాడుకో. నేను ఎవరికే కాదు నాకు ఎవరికన్నా చుట్టామా పక్కంరా అందరికి సమానమే కొలిచి పెట్టిన నేను. అట్లా అనుమానం ఉన్న పాడకావు మరి ఎంబడి ఉండి మాకు గిట్ట పెట్టిన ఏందని అడగాలి. నా ఇంట్లో ఉన్న పాడకావుకి నీకే వ్యతిరేక చెప్పింది. అది అడిగిందాట అడిగితే నువ్వు వింటావా అప్పో నీ సంగతి తెలియదా నీ కథ. అవు నీ పెండ్రం వెరికే నీ వెరికే మాకు తెలియదా ఏ సొంటోళ్ళలో వీళ్ళందరికి పెట్టండి. నీ పెండానికి ఒక్కదానికే పెట్టింది ఎక్కువ పని. ఓ లంగ మాటలు మార్చింది. లంగ మాటలు కాదు నువ్వు లంగ మాటలు మాట్లాడుతున్నావు. ఏ బాడకావు చెప్పు నీ సొంటోళ్ళని 100 మందిని చూసిన కాబట్టి ఇంత మందిని చూసిన బాడకావు మరి అప్పుడు అడగాలి. మరి నీ పెండ్రం చదువుకున్నదేనా అది బట్టి కొంత బట్టి కొలవద్దా. మరి నా ముఖం మీద వచ్చినట్టుగా నాకు ఎక్కువ పెట్టిన పోషన్ నలుగురితో ఉంచిపిస్తే గెలవనిచ్చినావా ఆడ నువ్వు గెలవించిన ఆడియానే నువ్వు సాటు మాటలా పాడుకోవు. ఎవరైతే చెప్పిందో ఎవడేం చెప్పిందో నా దగ్గరికి వచ్చి వెళ్ళి పెడుతున్నావు. పోసి కోసి అన్ని దొంగ దినాలు కాదు. మంచిగా మాట్లాడు. నువ్వు పని చేయదు. నీ పని ఉడగొట్టిపిస్తా ఏమనుకుంటావు. సర్పంచ్ సాబు చెప్పి నీ పని ఉడగొట్టిపిస్తా. నువ్వు సాధగాని బాడుకోవు నా ఇంట్లో ఉన్న బాడుకోవు. నీకు పని గురించి ఏమెరికరా. నువ్వు పనికాడికి వచ్చి మరి అందరికి సమానం పెట్టిందో పెట్టేదో చూసినాక అప్పుడు 4 మాటలు నువ్వు పని నీకు పెట్టరాదు పోసావంటే నేనే బంద్ అవుతాను. నువ్వేంద్ర నన్ను బంద్ పెట్టేది సర్పంచ్ ఎవడన్నా కోసిగాడు. అన్ని అదరగొట్టే మాటలు ఉన్నాయి నీ అక్కడ అందరిను గిట్నే అనుకుంటారు ఏంది. ఓ ఉప్పు చెంపల బాడకావు నీతో కోసి కూడా కాదు. పీకిడికి వెళ్ళి నువ్వు నన్ను పనికెళ్ళి ఎగబెడతావా. నువ్వేంద్ర నన్ను పెట్టేది నేనంటే పని చేస్తలేనట. రాదురా రాజుగా అందరికి సమానం పెట్టినా మరి నీ పెళ్ళానికి ఒక్కదానికి ఎందుకు పెట్టిండ్రా. ఏమో నువ్వు ఏం మనసులో పెట్టుకున్నావో ఏ పనికెరక నీ పెన్నం లెక్క నీ లెక్క మనసులో పెట్టుకొని చేసేదాన్ని కాదు. ఎక్కువ మాట్లాడుకో నువ్వు గెలిచి ఆడదని కాదు నాకు ఎరికే. 4 మాటలు పడతా 5 మాటలు అంట కానీ నీ పెన్నం లెక్క నీ లెక్క నల్లి పుట్టేసాలే సంగతి నీ అంత చూస్తా నేను అందరికి పని పెడతాను కాదు మనుషులు కాదు కానీ నీ పెన్నం ఒక్కటే మనిషి ఆరా బాడకవు ఎరక తిన్న బాడకవు. మరి అంతా ఉన్న శ్రీమంతులు అయితే పెన్నాన్ని పరికెందుకు తోలుతున్నావురా. 10 ఇచ్చిన కాడ 10 మాటలు అంటారు 10 తీర్లు అంటారు. ఈడు ఒకడే ఉన్నాడట పోటుగాడి పెన్నాడు కట్ట పని ఎక్కువ పెట్టిందట. రాకు ఎవరి కోసం వస్తున్నారో బాడకవు దిక్కువనడు వస్తే మన ఇంటికి వచ్చి తీరుతాడు. మళ్ళీ నువ్వు గిది మొదలు పెట్టినా ఎలాగని అలా పోయి పనికి పొద్దు పోతుంది. పనికి పోవాలి కానీ ఇదేం పనే. ఆ పోయి ముదాలే వెనకపోతే ఊకోదు ఫోటో రాదు అంత కథ అవుతుంది. మళ్ళీ గీ పని మొదలు పెట్టుకుంటారు ఎవరైనా గీత పొద్దు కదా తీ అవంతి ఎక్కడెక్కడ వారి పనికి పొద్దు పోతుంది పోదాం నాడు. ఏందయ్యా పొద్దుగాలనే కొడతాను ఏదో పనికి పోయి కట్టలు తీసుకొచ్చినట్టు చేస్తాను ఏంది. గా ఇల్లు చూసినాం ఎట్లుందో మెడలో అద్దతులం బంగారం కూడా లేకపోయి. నీ తర్వాత పుట్టినోడు అలా పిల్లానికి మంచిగా బంగారం చేయించిండు నగలు చేయించిండు. చూసినావా ఉంగురాలు పెట్టుకొని తిరుగుతాంది వాడపంట వచ్చి చూస్తానవా అయ్యా. నువ్వేమో 100 రోజుల పని టిక్కు మనం మా ఇద్దరం పోతున్నాం. మరి ఏం చేయమంటున్నా ఇంత ఇల్లు చెప్పుకొని 2 రేకులు వేసుకుందామా లేకపోతే గుడిసె కప్పుకుందామా తాటి కమ్మలు తెచ్చుకొని. ఎవడో ఎదిగిండట వాని గురించి మనకు అవసరం అట. దేవుడు ఇచ్చినట్టు ఎవరు అల్లకుంటుంది. నడువు పోదాంపా ఫోటో పోతాడా. నీకు చెప్పి నా నోరే పోతాంది. నీకు నువ్వు అర్థమని చేసుకో. నేను చెప్పింది అయినా వినవు. సరే పోదాంపా ఇవన్నీ ఇంట్లో పెడతాం. ఇంకేం చేయాలి. ఓ అమ్మమ్మ ఇంకా ఇవన్నీ చదువుకుందురా రా. అది పెట్టు ఆమె తీసుకపోతే నడుపా. అరే ఆగరాదు ఏం తొందర అవుతుంది నీకు అంతకనం. ఇంకో నీ పని కాదు అక్కడ పోసుకోదు ఫోటో పోతే మర్ర కొడుతుంది. ఇవన్నీ పెట్టుకో లోపల సరేనా. చూపుకేమో అందంగా ఉంటుంది తీసుకుపోయేటేమో 100 రోజుల పనులు ఇంకేం పని అంటే 100 రోజుల పని అంటే నీకు గంట సీపు కనబడుతుందా గంట చక్కగా కనబడుతుందా. అరే పోదాం ఆగరా అదే మొత్తం చాయ్ పెట్టిపో అచ్చారు గేయాలైతే తాగిపోదాం. ఛాయా ఇందాకనే అన్నావు కదా ఓ మస్తు టైం అవుతుంది పా వద్దు పా ఛాయ్ లేదు ఏం లేదు పా. అరే అచ్చారు పని అయితే మళ్ళా చూడమ్మా అమ్మమ్మ బాగానే మాట్లాడుతుంది.
ఇప్పుడు ఇది చేసుకున్నా కానీ నీ బాగానే సుఖపడ్డా కానీ దాన్ని నేను సుఖపెట్టాలా అబ్బా నువ్వు ఆ కూర్చునేడు చేస్తాను కూర్చునే సార్ మీరు కూర్చునేటే సార్ దాని చిన్నప్పుడు అన్ని దిగెట్టే పెట్టుకొని ఉన్నాయి మీరు దిగేసే పంపిరా నాకు నీకు బిల్లే ఖాయం నాకా మరి అబ్బో. నీకు గరకట్టం కూడా ఇస్తా మరి ఇప్పటికైనా తీసుకపోరు ఎవరైతే అంటారు నాకు దొరకరా నాకెవరు నాకంటే నీకు నాకంటే మంచి పిల్లని దొరుకుతుందా అరే దుబ్బేకే నీతోటి 100 రోజులు పనికి వస్తానా ఏం లేకుండా అన్ని చూసుకుంటుంటానా ఇంకా తీసుకుపోను అనుకుంటా అంటావు మీ అమ్మమ్మ అంటది కదా నీకు పిల్లే గుర్తాను నాకు ఆ పిల్లతో దొరకదట కరెక్ట్ గనేగా మాట్లాడేది పో మరి గంట దాకా పోతా నాకు ఎవరు దొరకపోతే ఆగుతాదే మా అమ్మమ్మ అన్నది కూడా నిజమే కదా మరి నేను చేసుకోకపోతే నేను ఇంకెవరు చేసుకున్నావు అరే చేసుకున్నందుకు మరి చెరుకు ఉన్న పని చేసుకోనా మరి చేసుకుందామనే కదా పా అంటారు నువ్వే సాగి అనుకుంటో మేము పువ్వులే దాదినావు నువ్వే కట్ట పెడతాను కట్ట పెట్టడానికి కాకపోతే ఏంటి చేసిరు నాకు సరే కానీ మేము పని మంచిగా కూర్చునేటి సాగిన అయితే నువ్వు తోలపోతే నేను చదవలకుంటా ఇంట్లో ఊకుండా పెడతా ఇంట్లో ఊకుండా పెడితే బొత్తలకి ఎట్లా వస్తుంది మరి బొత్తలకి ఎట్లా వస్తుంది నువ్వు కట్టబడి నేను ఒక్కని చేస్తే ఇద్దరం బతుకుతా సాగాలి నువ్వు ఒక్కని నేనా నాకు అంతే మరి నాకు లచ్చలు పోతే దీన్ని ఇచ్చి కట్నం ఆ పైసలు పెట్టి కూకుండా పెట్టి సత్తా అస్సలు మాట్లాడుతున్నాను 12 ఎకరాల భూమి ఉన్నది నీకు అరకట్ట ఇస్తాం ఏ 12 ఎకరాల భూమి ఉన్నడికి చెప్పాను మరి నాకెందుకు ఇచ్చావు నీ ఇంటికి ఇచ్చి వచ్చిన నేను నువ్వు రాలే నెల ఒక పనికే ఇచ్చినే తప్పైంది ఇది నా పిల్లను పువ్వులుగా దాచుకున్న పిల్లను నువ్వు 100 రోజుల పనికి తీసుకుపోతాను సరే కానీ పాయిగా పోవుడు కాదు ఇప్పుడు మీ అమ్మ ఏం చదువుతుంది ఏం చదువుతుంది ఇప్పుడు మా అమ్మమ్మ అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉందా అని నిజమే కదా చెప్పింది ఇప్పుడు పని చేసుకొని బతుకుదాం అంటున్నది తప్ప నాది తప్ప చేసుకున్నందుకు వస్తానే కదా మరి లొల్లి పెడతానా పాయిగా పా మరి మీ అమ్మమ్మ ఇప్పుడు రేషన్ వచ్చే మాటలు ఎందుకు మాట్లాడతారు అన్ని ఊక అయ్యా ఇక పెళ్లి చేసుకున్నాం మంచిగా ఉందాం ఇక పోషక్క మళ్ళీ లేట్ అవుతుంది అంటే పాప పో పాప దాని ఇంటి మీదకి పోయి లొల్లి పెట్టి పైసలు రాకుండా ఎత్తివి ఆ పోషాక్ వాళ్ళ ఇంటి మీదకి వాళ్ళ ఇంటి మీదకి ఎంతమంది ఇంటి మీదకి పోయి లొల్లి పెట్టుకొని వస్తాను మన గ్రూపులు ఉన్న వాళ్ళందరికీ నెల 15 రోజుల పైసలు వచ్చినాయట మనకేమో ఆ పోషాక్క పైసలు పడకుండా వేసింది ఎట్లా వేసి ఆ దగ్గరికి పోయి ఆ పైసలు వచ్చినట్టు వేసుకుందాంపా ఇంట్లోకి పప్పుకు లేవు ఉప్పుకు లేవు పైసలకు ఇబ్బంది అవుతుంది నీకేమో ఏర్పడతలేవు చేసి పెట్టిన కొద్ది మంచిగా తినుకుంటుంటాను కాదా మరి నువ్వు చేయబట్టే ఇల్లు నడుతుందా నలమొకన్నా నువ్వు చెప్తానే కదా దాని మీదకి పోయింది నేను నాకు పెద్దగా పెట్టింది కొలత వాళ్ళకి చిన్నగా పెట్టింది కొలత అంటివి నాకు కోపం అయితే దాని మీదకి లొల్లికి పోతుంది సరే అయిందేదో అయింది కానీ ఏదో ఒకటి వేసి ఆ పైసలు వాడేటట్టు చేసుకురాపో దాన్ని ఎటు పడితే అట్లా తిట్టినా అది నాకు విననేది ఇక నువ్వు కూడా రా ఇద్దరం కలిసి బతిలాడో బామాలో ఆ పైసలు పడే చేద్దాంపా దా సరే పట్టు ఇది చిట్టాలు ముసుకాడ చేసింది 4వ తారీఖు 5 నెల ఇవి ముట్టినాయి 118 సందమేని రాజమ్మ వచ్చినాయి ఈ పులిషర కట్టకాడు ఎన్ని రోజులు ఎంతమంది అసలు ఏం చెప్తాను ఈ 100 రోజులు అవి రాస్తాను కానీ ఏంద్రకి పొద్దుకి 4 వచ్చిర్రు పొద్దంతా వేరుకి ఇప్పుడు వచ్చిర్రు పొద్దున దాకా 12 దాకా కాపని అయితే ఎండప్పుడు చేసి పండుకున్నాం దేశ చివరికి ఇవ్వాలి మన ఎల్లవ తల్లి గుడికాడ మనం కాలువ చేసిన పెద్ద కాలువ చేసినాం 4 రోజులు చేయదని ఇంకా పైసలు వాళ్ళే అవి అడుగుదామని వచ్చినవే 4 జాగాలు చేసినవి రాలేదురా పైసలు నేను గదే చూస్తాను ఆ రోజు ఎంతమంది వచ్చి ఇప్పుడు మల్లకల బ్యాచ్ కొందరికి పడ్డాయి కానీ ఏం పోయి మరి నేను గదే చూస్తాను ఇగో ఫోన్లో చూస్తాను ఇప్పుడు ఒక మాకే రాలే పైసలు అందరికి వచ్చినాయి మాట్లాడని ఏంద్రా నేను గిట్టుండే నగట్టుండే నగ చెట్టు చూసుకున్నాను ఈ వారం ఇవ్వాలి ఎలా తల్లి గుడి పెద్ద కాలు ఈ వారంలో కొందరికి పడ్డాయి కొందరికి పడలేదు కానీ కొందరికంటే ఒక మా గ్రూపులకే వాళ్ళది అందరికి పడ్డాయట నేను ఇప్పుడు లచ్చక్కని అడిగేస్తాను వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి తెచ్చుకుంటారట మా మీషో నేను గదే చెప్తానా పులిచేరు గట్ట కాడ వేసినవి ఒకటి ఉన్నాయి షిటాలు కాడ వేసినవి ఉన్నాయి
ఇంకా కొన్ని ఉన్నాయి, నేను ఆ బుక్లో రాసిన ఈ బుక్లో రాసిన, ఫోన్లో కూడా ఫోటోలు తీసుకునే ఉన్నాయి డేట్తో సహా. కానీ మరి కొంతమందికి రాలేదంటాను అని చెప్తాను. కానీ లస్మక్కలకు కూడా రాలేదట, అవి కూడా ఎక్కువ ఆడతాయి. మన మత్తరికాడ శరీరం మత్తరికాడ చేసి చూసినావా? ఆ వారంలో తక్కువ పడ్డాయి పైసలు, ఎంత తక్కువ చిరపడికి ఎక్కువ పడతాయి అంటారుగా. పోసావా ఇంకా పైసలు వాళ్ళే. నీ పైసలు ఏంటి? ఊరందరి వాళ్ళే, నీవన్నా అదారా? ఏ పైసలు వాళ్ళే? నువ్వు ఎప్పుడు వచ్చినావు? 100 రోజుల పనులే. గదేనే ఎక్కడి గా పైసలు అంటే మరి బాగా జాగాలు ఉన్నాయి పల్లె. నీ మొగడు 4-5 కాడలు పోగొట్టి నువ్వు పోగొట్టినావు, మీ అన్న బిడ్డ చీర కట్టిస్తారని పోయినావు. మరి ఎప్పటియో నాకు తెలుసా? ఒకటారేండి ఏంటని గుర్తుపెట్టుకోవాలి. చెరువు కింద చేసినాం చూసినావు అనే, చెరువు కింద చేసినావు, కాళ్ళకి చేసినావు, మా చేసినావు, చెరువు కింద చేసినావు, పెద్ద కాలువకి వచ్చినావు, అంతకు వచ్చినావు. నువ్వేం పని లేదు. చేసిన మాకెందుకే. ఇప్పుడు ఏం సంగతో చెప్పు, మెల్లగా వచ్చినావు. పైసలు వాళ్ళే. పైసలు కాకపోతే నేను ఇంతకెళ్ళి తెచ్చేయాలా? నాకు చేను వరకు వచ్చినావా? నాటే వచ్చినావా? పత్తేరు వచ్చినావా? ఇప్పుడు కాకపోతే రేపని తిద్దామని ఆడవాడని నేనేం చేయాలి? వీరికెళ్ళి రాలే, వీరికి కూడా రాలే. గిడేం మాట్లాడతారుకే ఉండాలి. నీ మొగరికి మనసులు పెట్టుకోకంటే ఏంటి మనసులు పెట్టుకున్నారా? నేను ఎవరైనా చూస్తే నిజంగానే మనసులు పెట్టుకొని పైసలు రాకుండా దొల్లు పెట్టినందుకు పైసలు రాత్రం నాకు అర్థమైంది. తిప్పలైతుంది పైసలు వస్తుంది. నేనేం ముచ్చట బాధపడ్డారు రెండు పెట్టి నరిగా నీకు పడ్డాయి 60 పైసలు. నేను పెట్టుకోవాలి మరి ఇంకెందుకు వాళ్ళే? మేము పైసలు వాళ్ళే అడగపోతే మేము మళ్ళా ఒకళ్ళ పడ్డాంటి కాదే ఆకాడికి అన్న పోసవ మంచిదే అటువంటి మనసులో పెట్టుకోదే అని చెప్పిన నేను. గ్రూప్లలో అందరికి వచ్చినాయి అన్నారు. మాకు కూడా వాళ్ళే. నువ్వు లొల్లి పెట్టిపోయినా ఏదో చేసి అది చేసిన ముచ్చట కదా, మీదికెళ్ళి పైసలు వాళ్ళే. అంతేనా? కుట్రాలు పెట్టుకొని రా, నువ్వేదో అన్నం అయిపోయింది కానీ గట్ల 10 మంది ముంగట అంటే ఏమనుకుంటు నీ పెళ్ళి ఆవునే. నేను అటు దీనికి ఎక్కువ పెట్టిందట పని. నాకు ఎప్పుడు గిదే ఏదో పుల్ల పెడుతుంది. గట్లా పైసలు ఆగబట్టుడు చేతులు చేస్తే గవర్నమెంట్ ఉంచుతారా? దీని ఉద్యోగం తీసిపారు కదా. నాకెందుకు నా ఇంత పని ఇప్పుడు ఆపితే దాని జేబులో వస్తాయి. ముట్టుకుంటా ఎందుకంటే సంతకం ఇప్పుడు అయింది కానీ ఆ పైసలు వచ్చేటట్టు చెయ్యి. నీ చేతుల్లో ఉన్నది. నా చేతులు ఉండేదే ఉండే. నువ్వు ఎన్నిసార్లు సంతకం పెట్టినవే? 2-3 సార్లు సంతకం పెట్టినావా? 4 సార్లు పెట్టినా. దాని మీద పోతావు అట్టిగా పురాత తెలుసుకో, ఏం చెయ్యవు అట్టిగా దాని మీద పోతావా? ఆ రోజు అట్లా చేసినావు, ఈ రోజు ఇట్లా చేసినావు. అది మంచిదే. నువ్వు ఏమంటే ఇట్లా తయారైనా నేను పైసలు రాసుకొని సంతకాలు తీసుకుంటాడు. ఇప్పుడు తీసుకుంటే వారం చేస్తాడ రాసుకొని రాదు. పోయిడు సల్లకచ్చి ముందు నాకు మా ఎరికే నువ్వు పైసలు కట్టినావు, కుట్ర పెట్టుకొని నీకు రాకుండా చేసింది అనుకుంటాను కానీ నాకేం వద్దు. నీ రూపాయి నాకెందుకురా? మీదికి వెళ్ళే వాళ్ళే పైసలు పడ్డానికి ఎవరు ఎలాకి ఇస్తా నాకెందుకు? నేను ఎంత రాసినా ఏం చేసినా అంటే దీనికి తెలియదు కదా. దొంగనైనా లంగనైనా చెప్తుంది కదా. పైసలు వాళ్ళే సంతకాలు పెట్టించుకుంటే వారంలో వస్తాయట. లే ఇక పెడదు చెప్పు. నువ్వు కూడా సంతకాలు పైసలు వస్తాయేమో చెప్తాను కదా. పేరు రా దాని తొందరపాటు పడకు. నేను కూడా నేర్చుకుంటా. నిమ్మలంగానే ఉండు. నువ్వేం చెప్పకు. చిట్టాలు ఇక్కడ బాయికాడ చేసిన సంతకాలు పెట్టినవా? చిట్ట చిట్ట వేయడం నీ ఇంటికి రావాలా? కాగితం పట్టుకొని సంతకం పెట్టవాలి. గిట్టనే మీరు టైం సంతకాలు పెట్టారు, మళ్ళీ పైసలు రాలేదంటారు. నేను ఎప్పుడు పంపాలి వాళ్ళకి? ఎవరికి సంతకం పెట్టు. ఇన్ని రోజులు సంతకాలు చిట్ట చిట్ట అయింది. దీన్ని ఇంటికి పెట్టి సంతకం నా ఇంట్లోకి వచ్చింది. నాది ఎక్కడ మరి ఇది రాదు. అది మిషన్ లేదు, దాంట్లో సార్థం లేదా? పెడుతూ నువ్వు పెట్టురా నరేష్. నేను ఇట్లా పెడతా పెట్టు. సంతకం పెడతావా? నువ్వు కూడా గట్ల నొక్కుతావా? పెట్టు మళ్ళా. నాకు ఎవరి మీద ఏం కోపం లేదు. నా పేరు కనబడతలేదా? వారి చేసిందంటే రాయి సంతకం చేసిందారు. ఎప్పుడు
వస్తాయి పైసలు పడ్డ వల్లనే నువ్వు చెప్తారా మీ పైసలు నాకెందుకురా నేను మంచి సొమ్ము తినే దాని లెక్క కనబడతారా పెద్దదాన్ని నేను అనవసరంగా నిన్ను మాట్లాడినా ఏం పట్టించుకోక ఈ నలవకం చేయబట్టి నిన్ను అనాల్సి వచ్చింది ఏం పట్టించుకోవని నేను ఏం పట్టించుకోను కానీ ఇగో రేపటి నుంచి చక్కగా పనికిరాదు నీ పెళ్ళి ఏమనుకుంటుందిరా ఇటు పని చెప్తుంది బిర్ర బిర్ర పోతుంది మొక్క అంతా మార్చుకొని ఇంటికి రావాలా నేను 100 మంది రావా ఏ కాచాలి మంచిగా తప్పుగా వాడు తొందరపడరు కానీ మనకి తప్పే లేదు సపరేట్ అయితే అది అయిన లేదు అయిపోయింది అరే సిట్టాల నుంచి ఇక్కడ వంట పైసలు వచ్చిన వాళ్ళు నేను ఫోన్ చేస్తా రాండి ఇప్పుడైతే పైసలు లేవు మా దగ్గర. సరే చెప్పిగా మాలో చెప్పిగా హాయ్ ఫ్రెండ్స్ ఏమనుకోకుండా ఇగో ఇలా మా వాళ్ళు 100 రోజుల పనికి వచ్చి నేను పని పెట్టిన పైసలు మీదికి వెళ్ళి పడకపోతే నేను పైసలు వేయలేదు అనుకో నా దగ్గరికి వచ్చి వెళ్ళి పెట్టి కానీ బిడ్డ నా చేతిలో ఏం పని నా ఇంటి పని మీరు కూడా గిట్టే తప్పు పట్టుకోకూడదు మంచిగా పని చేసుకొని కలిసిమెలిసి ఉంటుంది మంచిగా రోజు మా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ పేరు అయితే డబల్ పంచ్ కామెడీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గంట మాత్రం గట్టిగా కొట్టాలి బాయ్ బాయ్